షాప్లో ఇచ్చేస్తా. అలాగే. మీ ఆడవాళ్ళు షాపింగ్కి వస్తే అసలు వెనక ముందు ఏం చూడరా? ఇంకొంచెం ఉంటే పోయేదానివి. రైట్. అల్లయ్య నవ్వెలసిన ఆ దేవుని రీతి ఎల్లాలే ఈ జగత్తుకి జీవన ఓసారి నిలబడండి. ఏంటి మానస ఇది దేవుడికిచ్చినట్టు? భలే వారండి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా, అందులోనే ఈ రోజు మన పెళ్లి రోజు. అవునా? నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. సహధర్మచారిణి అంటే మీనింగ్ తెలియకపోయినా ఆ పదానికున్న వెయిట్ నీ వెయిట్ అంత ఉంటుంది మానస. ఈ మ్యారేజ్ డే రోజుని నీకేం కావాలో కోరుకో మానస. ఏమడిగినా ఇస్తారా? అయితే విడాకులు ఇవ్వండి. విడాకులా? సరదాగా అన్నానులేండి. ఏదైనా సినిమాకి తీసుకెళ్తారా? అలాగే సార్. నమస్కారం అండి. ఎవరు నువ్వు? రిలయన్స్ బిల్ కలెక్టర్. నువ్వు బిల్లు కలెక్టర్వేనా భీమవరం కలెక్టర్వేనా మాకేం తడి పొట్టదు. ఎందుకు వచ్చావో పుసుక్కుని చెప్పాడు. మీ దగ్గర సెల్ ఉందా? ఉంది, హైడ్రోసెల్. ఏం కావాలా? మేము మ్యారేజ్ డే జరుపుకుంటున్నాం. ఎల్లవయ్యా. నేను మీకోసం రాలేదు, మానస గారి కోసం. మానస, మాను, మా నా పెళ్ళంతో నీకేంటి పని? చిన్న కనెక్షన్ మాట్లాడాలి. కనెక్షన్? కనెక్షనే. ఉంచుకుంటుందో తెంచుకుంటుందో తేల్చుకోవాలనుచా. మానస. ఎవరండి? ఏం కావాలంట? నీతో కనెక్షన్ మ్యాటర్ మాట్లాడాలంట. ఏం కనెక్షన్? సెల్ ఫోన్ కనెక్షన్. ఫోన్ కనెక్షన్? ఏమ్మా, మా ఫోన్ ఏమన్నా ఫ్రీగా వచ్చింది అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంతవరకు బిల్ కట్టలేదు. ఇప్పటి వరకు నీ బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 18,000. 18,000? అంత బిల్ వచ్చేలా ఎవరితో మాట్లాడేవే? నేను ఎవరితో మాట్లాడలేదండి. పెద్ద పత్తిద్దురండి. నువ్వు మాట్లాడకుండా బిల్ వేయడానికి మాకేమైనా సరదానా? ఒక్క వైజాగ్ 18,000 మాట్లాడినావు. ఇదిగో ప్రూఫ్. వైజాగ్? ఎస్. అర్థమైందే. నువ్వు పెళ్లి చేసుకోవాలని మిస్ చేసిన నీ బావ వైజాగ్ లోనే కదా ఉంటాడు. అవును. అదన్నమాట మ్యాటర్. మనిషివి నా దగ్గర ఉన్న, మనసు ఆడి దగ్గర ఉంది. అందుకే ఫోన్ లో రోజు మా దప్ప కబుర్లు ఆడేసుకుని ఉంటా. అబ్బే అదేం లేదండి. ఇంకేం మాట్లాడుకో. ఇందాక విడాకులిమ్మంటే అదేదో జోక్ చేసావనుకున్నాను. అది నీ మనసులో మాట అన్నమాట. మీకేమన్నా పిచ్చా? అలాంటిదేం లేదంటే వినిపించుకోరే. పిచ్చి నాకదే, నీకు ప్రేమ పిచ్చి. మీ బావ పిచ్చి. ఆడితో ఫోన్ లో మాట్లాడే పిచ్చి. నరికేయాలని అయిపోయేవే నా చేతిలో. ఆడేంటే నేను రక్షించేది. బాగా కాపాడతా. నిన్ను కాపాడేది. అదృష్టం మానస రూపంలో హత్తుకుంటుంటే మధ్యలో వీడోడు. మీరు ఇచ్చిన మానస అడ్రస్ రాంగా. నేను వెళ్ళాల్సింది మధురానగర్ మానస ఇంటికా? సంబంధం లేదంటావా? సారీ సార్, మా వాళ్ళు పొరపాటున రాంగ్ అడ్రస్ ఇచ్చారు. రాంగ్ అడ్రస్? అవును సార్. జరిగిందంతా తూచ్ అనుకుని మర్చిపోండి. మర్చిపోవాలా? ఇన్నాళ్ళ మా కాపురంలో నాకు పిల్లలు కూడా పుట్టించలేని గొట్టంగా కూడా నన్ను అనుమానించేలా చేసావు కదరా. అక్క, నీ కూతురికి అట్టా బలం లేని టిఫిన్ పెట్టే బదులు ఈ రాగి సంకటి, మాంసం కూర పెట్టొచ్చుగా. అలాంటి తిండి మనుషులు తినరు, రాక్షసులు తింటారు. ఏంటి ఆ మాటలు? బుద్ధి లేకుండాను. అదేముందని ఇప్పుడు? అదెంత బండబూతులు తిట్టినా ఇటు సుప్రభాతమే. అది తిడితే కానీ ఇటు మూడిచ్చి మర్ద చేయడు. అదేటో. ఓకేమా, నా కాలేజ్కి టైం అవుతోంది, నేను బయలుదేరుతాను. ఆదివారం పూట కాలేజ్ ఏంటక్క? ఈ రోజు కాలేజ్ లో పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది. వస్తానమ్మా. బాయ్. అలాగేనమ్మా. పెయింటింగ్ పోటీలా? అయితే ఫస్ట్ ప్రైజ్ నా బంగారికి వస్తుంది. అవునన్నా, వదిన బొమ్మలు బ్రహ్మాండంగా వేస్తుందన్నా. మొన్న ఈ మధ్య నీ బొమ్మ కూడా వేసిందన్నా. మరి ఈ విషయం నాకు ఇంతవరకు చెప్పలేదేంట్రా? బొమ్మ తీసుకురా. తీసుకురా. పాపిడి బొమ్మ వేసిందా? మామూలుగా అయితే ఎవరైనా బొమ్మ వేసేటప్పుడు మంచి సీనరీ చూసుకుని వేస్తారు. మరి ఇటు మొక్కనికి అంత సీనరీ ఉందేటి? దా ఏది
చూపించరా. పాప డిఫరెంట్ గా డిస్కవరీ ఛానల్ చూసేసి ఉంటది. అయినా ఈ రియాక్షన్ ఏంటి నాకు ఇటు అర్థం కాకుండా ఉంది. చూడండిరా, నా బంగారి నా బొమ్మ ఎంత బాగా వేసిందో. ఉన్నది ఉన్నట్టు వేయటం గొప్ప కాదురా, ఇలా ఊహించేయటమే గొప్ప. ఆ? నా బొమ్మ ఇలా ఎందుకు వేసిందో తెలుసా? సిటీ మొత్తం దూద్ యాదవ్ గాడి నెత్తిన కొమ్ములు మొలిచాయని అనుకుంటారు కదా. అవును, నన్ను కట్టుకోబోయే వాడికి కొమ్ములు మొలిచాయని డిసైడ్ చేసి ఇలా వేసిందిరా. ఏటి ఈ దరిద్రపు కొట్టు బొమ్మలో వీడికి అంత గొప్ప అర్థం కనిపించిందేటి ఏమో. బాబాయ్, ఆ, దీనికి గోల్డ్ ఫ్రేమ్ కట్టించి ఆ. హాల్లో పెట్టు. అయితే ఓకే. హే, హౌ ఇస్ ఇట్? ఇట్స్ ఓకేనే. ఫ్రాంక్ గా నీ ఒపీనియన్ చెప్పు. పికాసో పెయింటింగ్ లా సూపర్ గా ఉంది. అంత గొప్పగా ఏం లేదు, బట్ ఐ థింక్ ఇట్స్ ఓకే. అమ్మ ఏం బాకీలో ఏమో. ఏయ్ రాంబాబు, ఏంటి ఇక్కడ ఉన్నావు? మొండి బాకీలు ఎక్కడ ఉంటే నేను అక్కడే బాసు. ఇక్కడ ప్రొఫెసర్ గారు ఉన్నాడు, వాడి బిల్ ఇంత అయింది, వాడు ఇక్కడ ఉన్నాడని తెలిసింది, వాడి కోసం తెచ్చి. ఓకే బాయ్. బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి పవన్ నిన్న క్లాస్కి రాలేదేంటి? మా మదర్కి హెల్త్ బాగాలేదు సార్, హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాను. ఓహో, ఐమాక్స్ థియేటర్లో జాయిన్ చేశారా? ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు షీలా కలిసి ఒకే ఐస్ క్రీమ్ తింటూ బయటకు రావడం చూసానయ్యా. సారీ సార్. నో సారీ, నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చాలా చిరాకు. యూ కెన్ గో గో. హలో, నేను రిలయన్స్ ఫోన్ నుంచి మాట్లాడుతున్నానండి. మీ బిల్లు చాలా పెండింగ్ లో ఉంది. నేను ప్రస్తుతం చెన్నైలో ఉన్నానయ్యా, తర్వాత ఫోన్ చేయి. చెన్నైలో ఉన్నారా? ఎప్పుడు వస్తున్నారు సార్? నేను ఇటు నుంచి ఇటే కేరళ వెళ్తున్నానయ్యా, రావడానికి టైం పడుతుంది. పోనీ నన్నే మీ దగ్గరికి వచ్చేయమంటారా సార్? నా దగ్గరికా? ఎలా? ఇలా. ఎరా, ఇది చెన్నయ్య. ఇది చెన్నై అయితే రజనీకాంత్, జయలలిత, కరుణానిధి ఉండేదేంట్రా? మద్రాసు. నువ్వు ఇలా పరుచూరి బ్రదర్స్ లా ఫోన్ లో కథలు చెప్పి తప్పించుకుంటున్నావనే డైరెక్ట్ గా నేనే వచ్చాను రా. బిల్ కట్టు. నా దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకుంటేనే ఉంగరాలు ఉన్నాయిగా. ఇవన్నీ మా అత్తగారు పెట్టినవి. అయితే మీ అత్తగారిని వచ్చి డబ్బులు కట్టి ఉంగరాలు తీసుకెళ్ళమని చెప్పు. రాంబాబు. ఏంటి సార్, మీరు నిజాలే మాట్లాడినందుకు ఆయన ఉంగరాలు పట్టుకెళ్ళినట్టున్నాడుగా. పిచ్చివాడా, వాడు ఆ ఉంగరాల్ని పుత్తడం అనుకుంటున్నాడు, నిజానికి అవి ఇత్తడివి. ఓర్ని. కోక్ ప్లీజ్. ఎనీ హౌ, నువ్వు వాడిన కలర్స్ అన్ని Excuse me, ma'am. ఎక్సలెంట్ గా ఉన్నాయి. నో థాంక్స్. ఓ హాయ్. రోడ్ క్రాసింగ్. యా, సర్ప్రైజింగ్. మీరేంటి ఇక్కడ? మీరు పోటీ కూర్చొని సారీ. వాట్ సారీ? ఏంటి? ఏం లేదండి, క్లీన్ చేసేస్తాను. What are you doing? ఏంటండి, ఎంతో కష్టపడి వేసిన పెయింటింగ్ మొత్తం పాడైపోయింది. సారీ అండి, ఏదో క్లీన్ చేద్దామని. ఏంటి క్లీన్ చేసేది? మళ్ళీ వేయడానికి టైం కూడా లేదు. కరెక్టే అనుకోండి, దీంట్లో నా తప్పు కూడా ఏం లేదు కదండి. వెరీ ఇంప్రెసివ్ అండి. అయ్యో, జడ్జెస్ కూడా వస్తున్నారు. నేను హలో సార్. హలో. యోర్స్. yes sir. అది డియర్ స్టూడెంట్స్, ఇంటర్ కాలేజ్ పెయింటింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న మీ అందరికీ నా అభినందనలు. ప్రేమతత్వం ఉట్టిపడేలా అందరూ బాగా పెయింట్ చేశారు, కానీ అందరిలోకి అద్భుతంగా పెయింట్ చేసింది మిస్ వర్ష. Hey Varsha, congrats. ఆమె వేసిన ఈ పెయింటింగ్ ని ఒక్కసారి తరచి చూడగలిగితే ఇందులో గొప్ప అర్థం ఉంది, అందమైన భావం ఉంది. There are a lot of heart-warming feelings in this painting. Miss Varsha, please come to the dais. Congratulations. కంగ్రాచులేషన్. Come on యార్, అది నేను మీకు చెప్పాలి. నా మామూలు ఆర్ట్ ని లవ్ కి సింబల్ చేసింది మీరే కదా. భలేవారే, నిజంగానే మీ పెయింటింగ్ లో లవ్ కు సంబంధించిన అర్థం ఉంది. ఏమీ లేని దానిలో
లవ్ ఎక్కడి నుంచి పుడుతుంది? అలా పుట్టేదే కదండి నిజమైన లవ్ అంటే. ఇప్పుడు డబ్బు చూసి లవ్ చేసామనుకోండి, డబ్బు పోతే లవ్ పోతుంది. అందం చూసి లవ్ చేసామనుకోండి, అందం పోతే లవ్ పోతుంది. ఏమీ లేకుండా పుట్టే లవ్వే ఎప్పటికీ ఉంటుంది. సూపర్. లవ్ గురించి రీసెర్చ్ చేసిన రేంజ్ లో చెప్పావు బాస్. వస్తానండి. ఏంటే నీకు ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉన్నట్టు నాకు ఎప్పుడు చెప్పలేదు? లవ్ గురించి ఇంత లోతుగా వెళ్ళాడంటే అంత డీప్ గా దించావా? ఓకే, ఆల్ ది బెస్ట్. అరే కాంతారావు, ఆ స్వీపర్ కాంతం ఏంట్రా నీ వంకే తెగ చూస్తుంటుంది. అందరూ అలాగ అనుకునే దెబ్బతిన్నారు, దానికి మెల్లకొనే చా మీరు నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు. ఏ రేంజ్ కి డిస్టర్బ్ చేస్తున్నావు అంటే, ఆ కాంపిటీషన్ లో మనం కలిసి 1 వీక్ అవుతుందా? అప్పటి నుంచి తిండి తిప్పలు లేవు. సన్ ఎప్పుడు వచ్చాడో మూన్ ఎప్పుడు వెళ్ళాడో తెలీదు. ఎప్పుడు నీ ధ్యాసే. ఐ లవ్ యూ. నీకేమన్నా పిచ్చా? మనం మహా కలిసి ఉంటే 1-2 సార్లు కలిసి ఉంటాం. పెద్దగా పరిచయాలు కూడా ఏం లేవు. ఏమీ లేకుండా పుట్టేదే నిజమైన ప్రేమని నువ్వే కదా చెప్పావు. అందుకే నీ పుట్టు పూర్వోత్తరాలు, డేట్ ఆఫ్ బర్త్లు నాకు అవసరం లేదు. ఐ లవ్ యూ, దట్స్ ఆల్. ఓ పని చేయి, నీ లవ్కి వేరే గన్నయ్య గాడిని ఎవడన్నా చూసుకో. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్, నేను అందంగా ఉన్నానా? 2 లీటర్ కోక్ బాటిల్ లా సూపర్ గా ఉన్నావు. నన్ను చూస్తుంటే మీకేమనిపిస్తోంది? నిన్ను చేసుకునేవాడు ఎవడో చాలా అదృష్టవంతుడు అనిపిస్తుంది. నన్ను పెళ్లి చేసుకోవడానికి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారో చేతులు పైకెత్తండి. దట్స్ గుడ్. ఏంట్రా నువ్వు కూడా చేయి పైకెత్తావు? మీ ఆవిడ సంగతి? ఈ అమ్మాయి నన్ను ఓకే అంటే మా ఆవిడకి వెంటనే అక్కడ ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఇంకా చేతులు దించొచ్చు. చూసావుగా, నేను అంటే రేపో మాపో ఊడిపోయే ముసలాడు కూడా రెడీగా ఉన్నాడు. నీకేమైందయ్యా మగడా? కొంపదీసి వేరెవరి మీదన్నా కన్నేసావా? చూడు, అనవసరంగా నా మీద ఆశలు పెట్టుకోకు, తర్వాత బాధపడతావు. బాధపడ్డాలు భయపడ్డాలు మనకి తెలియవు. నేను దూద్ యాదవ్ మేనకోడలు. నాకు తెలిసిందల్లా నేను అనుకున్నది ఎలాగైనా సాధించడం. డియర్ ఫ్రెండ్స్, నేను మీ శివని ప్రేమిస్తున్నాను. నాలాంటి అందమైన అమ్మాయిని మిస్సెస్ చేసుకోవాలి కానీ మిస్ చేసుకోకూడదని కొంచెం గట్టిగా చెప్పండి. బాయ్.